శ్రీశైలం ఆలయ లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని, దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిట్ ద్వారా దర్యాప్తు చేయించాలని శ్రీశైలం ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. నమః శివాయ. శ్రీ మాత్రే నమః. రాష్ట్రంలో గతంలో పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆలయాలను భ్రష్టు పట్టించినట్టుగానే శ్రీశైల క్షేత్రాన్ని కూడా కల్తీ నెయ్యితో భ్రష్టు పట్టించారు. మేము ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదంటే, శ్రీశైలంలో అతిపెద్ద ఉత్సవం ఏదన్నా ఉందంటే అది మహాశివరాత్రి ఉత్సవాలు. అటువంటి పవిత్రమైన ఉత్సవాల సందర్భంగా మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఉత్సవాలు పూర్తయినాయి. ఇప్పుడు 2023-24లో మే 2023 నుండి మార్చి 2024 వరకు రాజేష్ కార్పొరేషన్ ద్వారా కల్తీ నెయ్యి సప్లై చేయబడింది. ఈ రాజేష్ కార్పొరేషన్ అనే వ్యక్తి కేవలం లడ్డుకు కావాల్సిన ముడి పదార్థాలు ఆలయానికి సప్లై చేసే వ్యక్తి. ఈ వ్యక్తిని బలవంతంగా ఒప్పించి అప్పటి వరకు డైరీలే నెయ్యి సప్లై చేయాలి అనే నిబంధనను కూడా మార్చి ట్రేడర్స్ కూడా సప్లై చేయొచ్చు అని ఆనాడు కమిషనర్గా ఉన్నటువంటి హరి జవహర్ లాల్ సంతకం పెట్టినటువంటి కాపీ ఇది. ఇప్పుడు ఇదే వ్యక్తి ఈ ప్రభుత్వంలో కూడా ఇంకొక కీలకమైన బాధ్యతలో ఉంటున్నాడు. మరి అధికారులు కింది స్థాయిలో రిపోర్టు పంపివంటే తప్పు చేసిన వ్యక్తి ఇంకొక ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు రిపోర్టు కరెక్ట్గా రాదు. మరి దీంట్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక క్యాబినెట్ మంత్రి, ఒక శాసనసభ్యుడు, ఈవో తీవ్ర ఒత్తిడి చేసి విజయ డైరీ నుంచి తప్పించి వీరికి అంటగట్టారు. ఈయనకు పాపం నెయ్యి వ్యాపారమే ఈ రాజేష్ ట్రేడర్స్ వాడికి తెలియదు. వాడిని బూచిగా పెట్టి విష్ణు దగ్గర నుంచి నెయ్యి తీసుకున్నట్టు విష్ణువుకు ఆ బోలే బాబా సప్లై చేశారు. సో యాజ్ ఏ చైర్మన్గా, శ్రీశైల దేవస్థాన చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, శ్రీశైలంలో జరిగిన ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో మే 2023 నుంచి మార్చి 2024 వరకు జరిగిన కల్తీ నెయ్యి పైన ఒక సిట్ లాంటి బృందాన్ని వేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి దీనికి బాధ్యులైన వారందరిపైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు గతంలో ఏ రోజు కూడా హిందూ ధర్మ విలువలు పాటించలేదు. ఏ రోజు శ్రీ తిరుమలకు వచ్చిన కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాలన్నా కూడా మీరు ఏ రోజు కూడా మీ ఆ భార్యను తీసుకురాలేదు. మీరు ఒంటరిగానే వచ్చి చేసిపోయారు. శ్రీశైలంకి వచ్చిన దాఖలాలు లేవు. అటువంటి మీరు గత ప్రభుత్వంలో రాముడి విగ్రహాలు పగలగొట్టడం, లేదా రథాలు తగలబెట్టడం, ఇలాంటి అనేక సంఘటనలు మీరు చేసినారు. ఇవి కాకుండా ఆలయాలు, ఇప్పుడు ఏవైతే ప్రధాన ఆలయాలు 8 ఉన్నాయో, తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి, అన్నవరం, దుర్గగుడి లాంటి గుళ్ళు అన్నిటిల్లో కూడా ఇది జరిగిందేమో అని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే అప్పటి వరకు సప్లై చేస్తున్న నంద్యాలలో ఉన్నటువంటి రైతుల ద్వారా సేకరించి పాలు సేకరించి శ్రీశైలంకి ఇప్పుడు కూడా విజయ డైరీని నెయ్యి సక్రంగా సప్లై ఇస్తుంది. ఆ 11 నెలలు కాలము ఒక అమెండ్మెంట్ మార్చి డైరీ కాకుండా ట్రేడర్స్ కూడా సప్లై ఇవ్వచ్చని చేసి ఎంత దురుద్దేశంతో మీరు ఇటువంటి పనిని చేశారు, ఒడిగట్టారు. మీరు శ్రీశైలంలో 9వ తారీఖు శివభక్తులు అధికంగా వచ్చి ఒక సంఘటన జరిగితే దాని మీద విపరీతంగా సోషల్ మీడియాలో మీరు ట్రోల్ చేసి లేనిపోని విషయాలు మీరు మాట్లాడారు. అయ్యా, మీ అందరికి కూడా చెప్తున్నాను నేను, గత సంవత్సరం శ్రీశైలంలో ఇదే రెండో రోజు 8,000 మంది భక్తులు శ్రీశైలానికి వచ్చారు. ఏది ఇరుముడి కట్టుకొని. ఈ సంవత్సరం 24,000 మంది అదే రోజు వచ్చారు. ఎందుకు? పులులు గణన జరుగుతుంది. దానివల్ల వాళ్ళు టైం రిస్ట్రిక్షన్ పెట్టడం కారణంగా ఆ 8వ తారీఖు బయలుదేరిన భక్తులందరూ 9వ తారీఖు రావడం, అంచనాలకు ఎవరికి అందకపోవడం, అయినా 10 గంటల వరకు సాఫీగా జరుగుతున్న దర్శనం ఏర్పాట్లు ఏదైతే ఉందో ఒక పథకం ప్రకారం బయట నుంచి
స్వాములు వచ్చి ఒక పెద్ద బండరాయి తీసుకుని వచ్చి తాళం పగలగొట్టి వారిని రెచ్చగొట్టి ఊపి గేట్లు ఇరగొట్టి నానా హంగామా చేసినా కూడా మా సెక్యూరిటీ కానీ ఆలయ సిబ్బంది కానీ ఎక్కడ కూడా నేను కానీ సమన్వయం పోకుండా శివస్వాములకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అందరికీ దర్శనం కావించాలని చెప్పి ఆ రోజు 49,000 మందికి 23,000 మంది శివస్వాములకు 26,000 మంది సామాన్య భక్తులకు రాత్రి 2 గంటల వరకు కూడా దర్శనం కల్పించి అందరినీ పంపించి ఆ రోజు జరిగిన లోటుపాట్లను రాత్రి రివ్యూ చేసుకొని నెక్స్ట్ డే 22,000 మంది శివస్వాములు వచ్చారు. ఏ ఒక్క చిన్న 0.001% కూడా జరగలేదు. కేవలం ఆ రోజు ఒక కుట్ర కోణంగా ఒక పద్ధతి ప్రకారంగా కొద్దిమంది వ్యవహరించారు. దీనిపైన కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఒక హై లెవెల్ కమిటీ వేసి దీన్ని కూడా విచారణ చేయాలని ఆలయ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను. ఓం నమః శివాయ. శివరాత్రికి మాత్రమే 6వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఉండి లెక్కింపు నిన్న 19వ తారీఖు నిర్వహించడం జరిగింది. దీంట్లో 5,61,81,535 రూపాయలు హుండీ ద్వారా రావడం జరిగింది. హుండీలో 124 గ్రాముల 500 మిల్లీగ్రాములు బంగారు వచ్చినది. 5 కేజీల 550 గ్రాములు వెండి వచ్చింది. అదేవిధంగా $22, 10 UAE డాలర్లు, 5 ఈ దిరమ్సు, సౌదియా యాల్స్ 1, 4 సింగపూరు డాలర్సు, 25 ఇంగ్లాండ్ పౌండ్సు, 1 మలేషియా రింగట్సు, 100 ఓమన్ బైసాలు, 15 ఆస్ట్రేలియా డాలర్సు, 5 యూరోలు, 1 ఖత్తర్ రియాల్సు, 1 ఓమన్ రియాల్సు, 100 థాయిలాండ్ బాట్సు హుండీలో లెక్కింపులో రావడం జరిగింది. మొత్తం భారతదేశ కరెన్సీ కాకుండా 12 దేశాల నుంచి వివిధ రకాల కరెన్సీ భక్తులు హుండీ రూపంలో వేయడం జరిగింది.